గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ ఆల్, వనకమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరూ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సీజన్ స్టార్ట్ అయింది. చాలా ఎగ్జామినేషన్ మనకు ఇంకొన్ని నెలల్లో ఉన్నాయి. ఈ టైంలో మనము ప్రతి టాపిక్ మీద దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ కానీ, మోడల్స్ కానీ, షార్ట్ కట్ ట్రిక్స్ కానీ తెలుసుకుంటే మనము మొట్టమొదటిసారే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, సీసాట్ ఎగ్జామినేషన్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మనకు సీసాట్ అని ఒక పేపర్ ఉంది. మే 25వ తారీఖు పేపర్ 2గా అది ఉంటుంది. దాంట్లో కట్ ఆఫ్ 1/3 ఆఫ్ 200, అంటే మినిమం 67 మార్కులు వస్తే కట్ ఆఫ్ క్లియర్ అవుతారు. అది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు ఇచ్చేశారు. మనకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి మనకు జూన్ నుంచి ఎగ్జాములు స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మనకు ఎస్సీ వర్గీకరణ తర్వాత పోలీస్ ఎస్ఐ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చే నోటిఫికేషన్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ ఎగ్జామినేషన్స్, పలు రకాల మన స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకు క్యాలెండర్స్ ఆల్మోస్ట్ అనౌన్స్ చేశారు. వీటన్నిటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు కొన్ని లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తాను. వారానికి మినిమం 3 నుంచి 5 లైవ్ క్లాసుల్లో నేను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్లో కొన్ని క్వశ్చన్లు తీసుకొని 1 గంట నుంచి 2 గంటల ఫ్రీ సెషన్ మీకు ఇచ్చే రైట్ వెసులుబాటు ఉంటుంది. ఈ సెషన్లో మీకు నంబర్ సిస్టమ్ మీద నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. ఇది నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్. నంబర్ సిస్టమ్ ఫ్రీ క్లాసెస్. దయచేసి అందరూ కూడా రైట్ ఈ క్లాసెస్ని మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ కండి. చాలా క్వశ్చన్స్ని నేను ఏం చేశాను అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాను. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడల్ అంటే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ రాస్తూనే ఉంటే అరే ఈ మోడల్ నాకు ఎగ్జామినేషన్లో వచ్చిందని, సీసాట్లో రాస్తే ఇది లాస్ట్ ఇయర్ మోడల్ అని నంబర్ సిస్టమ్ టాపిక్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నీ కూడా మన డిజిటల్ బోర్డులో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేసి షేర్ చేసి రైట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే దయచేసి వాళ్ళకు వాట్సాప్ షేర్ ఇవ్వండి. సో దట్ స్టూడెంట్స్ ఎవరైతే రైట్ అన్కంఫర్టబుల్గా ఉన్నారు ఈ టాపిక్లో వాళ్ళు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవచ్చు. అందరం క్లాస్ స్టార్ట్ అవుదామా సార్? నేను మీకు చాలాసార్లు చెప్పాను, యూనిట్ డిజిట్కి సంబంధించి చాలా క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లో వస్తాయి. సో యూనిట్ డిజిట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి సార్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్? క్వశ్చన్ ఏమిచ్చాడు? 3 పవర్ 4798. ఈ నంబర్కి యూనిట్ డిజిట్ ఎంత అని అన్నాడు. 3 పవర్ 4798. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనిట్ డిజిట్కి సంబంధించి, యూనిట్ అంకెకు సంబంధించి రైట్ సైక్లిసిటీ అంటే 4 స్టెప్పుల ద్వారా రైట్ 4 స్టెప్పుల తర్వాత యూనిట్ డిజిట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. యూనిట్ అంకెకు సంబంధించి ఎక్కడ ప్రాబ్లంలు ఇచ్చినా 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ మళ్ళీ ఆన్సర్లో వస్తుంది. 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ మళ్ళీ ఆన్సర్లో వస్తుంది. అంటే 3 పవర్ 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27, 3 పవర్ 4. ఇట్లా చూడండి సార్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, 3 పవర్ 4 అంటే 3 పవర్ 3 ఇంటూ 3, 7 3s are 21. 3 పవర్ 5, 3 ఇంటూ 3 పవర్ 4, 3 ఇంటూ 1 3. 3 పవర్ 6 అంటే 3 పవర్ 5 ఇంటూ 3 అంటే 3 పవర్ 6 ఏమవుతుంది? రైట్స్ 9. మళ్ళీ రిపీట్ అయింది కదా సార్. 3 పవర్ 7 7, 3 పవర్ 8 1. 4 స్టెప్పుల తర్వాత 1 + 4 5. 4 స్టెప్పుల తర్వాత అదే 9 రిపీట్ అయింది. 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది. యూనిట్ అంకెకు సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చెయ్యాల్సింది 2 స్టెప్పులు. ఫస్ట్ పవర్ దగ్గరికి వెళ్ళండి. 4 అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే
చిట్ట చివరి 2 అంకెలు 4తో భాగింపబడాలి. రైట్, భాగింపబడకపోతే ఎంత శేషం ఉందో అంతే చూసుకోండి. అంటే జనరిక్ రూల్ ఏంటంటే మనము యూనిట్ అంకెకు సంబంధించి ఎప్పుడు ప్రాబ్లమ్స్ చేసినా ఏ గనక యూనిట్ అంకె అనుకోండి, ఏ పవర్ 1 ఎంత సార్? ఏ పవర్ 1 ఎంత? ఏ. 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వస్తుంది. ఏ గనక యూనిట్ డిజిట్ అవుతే పవర్ గనక 2 ఉంటే 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. ఏ పవర్ 3 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. ఏ పవర్ 4k అంటే ఏ పవర్ 4. ఏ పవర్ 4k అంటే ఏ పవర్ 4. యూనిట్ డిజిట్ కి సంబంధించి మనము ఏ ప్రాబ్లం చేసినా ఫస్ట్ పవర్ 4 తోటి భాగించండి. శేషము ఏది రాకపోతే యూనిట్ డిజిట్ పవర్ 4. ఏ పవర్ 1 ఏది ఉంటే 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వస్తుంది. ఏ స్క్వేర్ 4 స్టెప్పుల తర్వాత అదే యూనిట్ డిజిట్ వస్తుంది. ఏ పవర్ 3 4 స్టెప్పుల తర్వాత మళ్ళీ అదే యూనిట్ డిజిట్ వస్తుంది. యూనిట్ డిజిట్ కి సంబంధించి ఏ ప్రాబ్లంలు చేసినా ఫస్ట్ పవర్ ని 4 తోటి భాగించండి. ఫస్ట్ పవర్ ని 4 తోటి భాగించండి. 4 అనే నంబర్ యొక్క భాజనీయత సూత్రం ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్, చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి భాగింపబడాలి. చిట్ట చివరి 2 అంకెలు 4 తోటి భాగింపబడాలి. అందరూ ఉన్నారా సార్? యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ అనేటి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి దీని మీద కొంచెం నేను స్ట్రెస్ ఎక్కువ పెడతాను. యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ పవర్ దగ్గరికి వెళ్ళండి. 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? చిట్ట చివరి 2 డిజిట్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. చిట్ట చివరి 2 డిజిట్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ పవర్ దగ్గరికి వెళ్ళండి. చిట్ట చివరి 2 డిజిట్లు 4 తోటి అవ్వాలి. అంటే ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ తోటి సమానం. ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ తోటి సమానం. 98 అని అంటే 3 పవర్ 4 24ల 96 ప్లస్ 2 4 into 24 plus 2. 4 into 24 plus 2. ఏ పవర్ 4k plus 2 ఫార్ములా ఉంటే ఆన్సర్ ఎంత సార్? 3 స్క్వేర్. ఆన్సర్ ఎంత? 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? రైట్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 9. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైందా? యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ పవర్ 4 తోటి డివైడ్ చేయండి. 98 అని అంటే రైట్, 96 4తో డివైడ్ అవుతుంది. ఎక్స్ట్రా 2 ఉంది కాబట్టి 4 into 24 plus 2. ఏ పవర్ 4k plus 2 అంటే ఏ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఆన్సర్ ఎంత? 9. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 9. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 9. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైందా?